హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకేంటంటే ఫుడ్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే ఒక మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలైతే భర్తీ చేశారు ఈ ఫుడ్ డిపార్ట్‌మెంట్‌లో. సో, ఏంటంటే ఫుడ్ యొక్క క్వాలిటీ అంటే క్వాలిటీ ఎట్లా ఉంటుంది? అసలు ఎట్లా రెడీ చేస్తున్నారు? ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నారా? ఇలాంటివంతా చెక్ చేయాలి. వర్క్ అనేది ఆ విధంగా అయితే ఉంటుంది. సో, మనమైతే దీనికి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. సో, దీనికైతే మెయిల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరైనా సరే ఇండియా వైస్‌గా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి శాలరీతో పాటు మనకి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను. సో, చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఫస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో, అది. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వెంటనే పోస్ట్ చేస్తుంటాము జాబ్స్ అన్నీ కూడా. మీకైతే యూజ్ అవుతాయి. సో, అది. అండ్ ఇక్కడ సమ్ ప్రొడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. 50% ఆఫర్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, చూసేయండి. ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు కదా. సో, మనకి ఏంటంటే సెంట్రల్ రీజనల్ ఆఫీస్ నుంచి అయితే ఫుల్ అడ్రస్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ వీళ్ళ యొక్క మెయిల్ ఐడి కూడా ఇచ్చారు కదా. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి కూడా కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ ఏంటి, శాలరీస్ ఏంటి, అన్నీ ఇంకేమైనా ఎంక్వైరీస్ ఏమున్నా సరే అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ వచ్చినా సరే వీళ్ళకి మెయిల్ చేసి అయితే మీరైతే అడగొచ్చు. సో, ఇది వీళ్ళ యొక్క మెయిల్ ఐడి. అయితే ఇక్కడైతే చూసేయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది ఏమి ఇచ్చారు, బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఇచ్చేసి మనకి వీళ్ళు ఏంటంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో, అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, యాక్టివిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అండ్ మినిమమ్ పర్సంటేజ్ మార్క్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్, అప్పర్ ఏజ్ లిమిట్, రెమ్యునేషన్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ పోస్టులు ఏంటి, మినిమము మనకి ఇవి మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. ఎంఎస్సిడి అని అంటారు. ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్లో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఇచ్చారంటే రెగ్యులర్ గ్రాడ్యుయేషను ఎనీ డిసిప్లిన్, సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, బీఈ బీటెక్ కానీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో, మనకి డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అంటే గ్రాడ్యుయేషన్, నార్మల్ గ్రాడ్యుయేషన్ అంటే బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ బీటెక్ కానీ అండ్ బీఎస్సీ కానీ, బీకామ్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంబీఏ ఉన్న సరిపోతుంది. సో, ఇవైతే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఇక్కడ 60% మార్క్స్ అనేది ఇచ్చారు. మీ గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి. సో, ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇది 60% మార్క్స్ ఉన్న మేల్ అయినా, ఫీమేల్ అయినా, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు, రెమ్యునేషన్ అయితే ఇచ్చారు. సో, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అని మనకి 2025 జనవరి 11 వరకు క్యాల్కులేట్ చేస్తారంటే ఏజ్. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ పర్ మంత్ 70,000 అయితే ఇస్తారు. అండ్ 70,000 కూడా ఫస్ట్ 2 ఇయర్స్ ఎవ్రీ మంత్ 70,000. ఆఫ్టర్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంక్రిమెంట్స్ అనేది ఉంటాయి అంటున్నారు. సో, ఇది. అండ్ నెక్స్ట్ మనకి 70,000 2 ఇయర్స్, ఫస్ట్ 2 ఇయర్స్ అంట. 35 ఇయర్స్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. ప్లీజ్ నోట్ దట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సబ్జెక్ట్ చేంజ్ బేస్డ్ ఆన్ ఇది రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారు. సో, అది. అండ్ మనకి ఇది డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనేది రిక్వైర్డ్ అంటున్నారు. అంటే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలి. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ జాబ్ లొకేషన్ అనేది ఇచ్చారు, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. జాబ్ లొకేషన్ ఏంటంటే మనకి పాన్ ఇండియా వైజ్గా ఎక్కడైనా సరే ఉండొచ్చు. సో, అది. అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ రీజనల్ ఆఫీస్ ఢిల్లీ అండ్ ఇట్లా ఎక్కడైనా సరే. అండ్ ఇక్కడ రాజస్థాను, లేకపోతే ఆర్ అని ఇచ్చేసి పాన్ ఇండియా అనేది ఇచ్చారు. ఆర్ లేదా పాన్ ఇండియా వైజ్గా ఎక్కడైనా ఉండొచ్చు, హైదరాబాద్లో కూడా ఉండొచ్చు. సో, అదైతే వీళ్ళైతే చెప్పారు. అండ్ ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏమి ఇచ్చారు, ఆల్ ద అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ షాల్ బీ
మనకి ఏంటంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ డీటెయిల్ ప్రొవైడ్ ద అప్లికేషన్ ఫామ్ అది ఇచ్చారు. అండ్ మేరే ఫుల్ఫిల్ ఇన్ ఇట్ క్వాలిఫికేషన్ షార్ట్ లిస్టింగ్ అండ్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ బి ఎంగేజ్డ్ యువర్ యంగ్ ప్రొఫెషనల్స్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ప్రాక్టికల్ అసైన్మెంటు, రిటర్న్ అసైన్మెంటు, టెక్నికల్ నాలెడ్జ్ అసైన్మెంటు, ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు చాలామంది దీనికి అప్లై చేశారనుకోండి. అప్లై చేసిన తర్వాత మీ యొక్క మార్క్స్, ఎక్స్పీరియన్సెస్, క్వాలిఫికేషన్స్, మీకు ఉండే నాలెడ్జ్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేస్తారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అందులో ప్రతి ఒక్కరూ చేస్తారు. సో మీకు వచ్చే మార్క్స్ బట్టి, మెరిట్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ వీళ్ళు ఏంటంటే మీకు కాల్ చేస్తారంట. కాల్ చేసి ఇంటర్వ్యూకి అండ్ ఆల్సో రిటర్న్ టెస్ట్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి వీళ్ళైతే రమ్మంటారంట. ఇది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఇదంతా కూడాను. సో ఇది అండ్ మెయిన్ మీకు మంచిగా మార్క్స్ 60% మార్క్స్ అని అయితే ఉండాలి. సో అది అండ్ మనకి ఇంకా ఏమిచ్చారు, రెమ్యునేషన్ వచ్చేసరికి 70K అని అయితే ఉంది. అండ్ ఇక్కడ టీఏ మనకి ఏమి ఇచ్చారు, టీఏడిఏకి వచ్చేసరికి షాల్ బి అడ్మిషన్ ఫర్ ద జాయినింగ్ అసైన్మెంట్ కంప్లికేషన్స్ రిక్వైర్డ్ టీఏడిఏ లాంగ్ అలవెన్సెస్ అయితే ఇచ్చారు. అంటే మనకి ఆఫ్టర్ జాబ్లో జాయిన్ అయ్యాక టీఏడిఏ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ లీవ్స్ వచ్చేసరికి ఏంటంటే పర్ యానము మనకి 12 లీవ్స్ అయితే ఉంటాయంట. 12 లీవ్స్తో పాటు అండ్ మెడికల్ లీవ్స్ కూడా వేరేగా ఉంటాయి. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ వర్కింగ్ హవర్స్ అయితే ఇచ్చారు. వర్కింగ్ హవర్స్ ఎంత, మార్నింగ్ 9 to 5:30 PM అంట. అండ్ మనకి సండే లీవ్ కూడా ఉంటుంది. సో అండ్ ఇక్కడ ఏంటంటే నో అదర్ అసైన్మెంట్స్ అయితే ఇచ్చారు. సో అదొకటి చూడండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, ట్రావెల్, మెడికల్ క్లియరెన్స్ సర్వీసు అండ్ డెత్ అంటే ఇంజురీ, ఇల్నెసెస్ ఇవన్నీ కూడా వర్తిస్తాయంట. సో అదొకటి. అండ్ మెడికల్ అండ్ పాలసీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీ యొక్క హెల్త్ కూడా చెక్ చేస్తారంట వీళ్ళు. అండ్ టెర్మినేషన్స్ అంటే ఏదైనా సరే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే 30 days లోపు ఎప్పుడైనా సరే వెళ్ళిపోవచ్చు అంట. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. సో అదొకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ కాన్ఫిడెంట్లీ డేటా అండ్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అదర్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరైతే చదవండి. ఇక్కడ చూడండి, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఇచ్చి క్యాండిడేట్స్ రిక్వైర్డ్ అప్లై ఆన్లైన్ త్రోగ్ అనేది ఇచ్చారు. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో మనకి లాస్ట్ డేట్, ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లయింగ్ ఎప్పుడు చూడండి, January 11th వరకు అయితే ఉంది. 2025 January 11th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నో ఫీ ఆర్ రిక్వైర్డ్ బి పెయిడ్ బై ద అప్లికెంట్. సో దీనికి ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదు, నార్మల్గానే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.